జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలామందికి చాలా కోరికలు ఉంటుంటాయండి. అవన్నీ తీరటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాగే ఆర్థిక సమస్యలు ఇలా ఒకటి కాదండి, రకరకాల బాధలు. కొంతమందికి ఉద్యోగం రావటం లేదని, కొంతమంది పిల్లలు బాగా చదవటం లేదని, ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు అనేవి ఉంటూనే ఉంటాయి. అవన్నీ కూడా తీరాలి అంటే మనము ఈ యొక్క మంత్రాన్ని, వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని గనక మనము ఒక పేపర్ మీద రాసి వారాహి అమ్మ ముందు ఉంచి మనము ప్రార్థిస్తే తప్పకుండా మన పని అనేది జరుగుతుందండి. ఎటువంటి కష్టాలు ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా సరే, ఏ పనైనా సరే జరగాలి అంటే ప్రతి పని కూడా, మీరు చేసే ప్రతి పని కూడా సర్వకార్యసిద్ధి జరగాలి అంటే చాలామంది పనులు మొదలెడతారు. ఆ పనుల కోసము ఎంతో ప్రయాసపడి డబ్బులు తీసుకొచ్చి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కానీ ఆ పనుల్లో వాళ్ళకి సక్సెస్ అనేది జరగటం లేదండి అని బాధపడుతూ ఉంటారు. ఇంకా తెచ్చిన ధనం అప్పుల పాలైపోయి ఇంకా అప్పుల్లో కూలిపోతున్నాము అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారండి. అయితే చాలామందికి ఉద్యోగం రాక బాధపడుతూ ఉంటారు. చాలామందికి పెళ్ళి అవ్వటం లేదని బాధపడుతూ ఉంటారు. అది మీ యొక్క పని ఏదైనా సరే అవన్నీ కూడా శీఘ్రంగా, త్వరగా మీకు అనుకూలించి మంచి జరగాలి అనుకుంటే ఈ విధంగా మీరు వారాహి అమ్మ మంత్రాన్ని రాసి అమ్మవారి దగ్గర ఉంచండి. మీ పని తప్పకుండా జరుగుతుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. ఈరోజు మనం చెప్పేది ఏమిటంటే చాలా శక్తివంతమైన ఈ మాటను లేదా మంత్రాన్ని మనము రాసి వారాహి అమ్మవారి ముందు మనము ఉంచితే సరిపోతుందండి. అయితే ఇది ఎలా రాయాలి అంటే గరిక ఉంటుంది కదండి, ఆ గరికతో మనము కుంకుమని మంచిగా మనము సెంటుతో కలిపి, పన్నీరుతో కలిపి ఒక బిర్యానీ ఆకు మీదైనా రాయొచ్చండి, లేదా పేపర్ మీదైనా రాయొచ్చు. ఏం రాయాలి అంటే ఈ యొక్క మాటని ముందుగా అమ్మవారికి మీ యొక్క బాధను, సంకల్పాన్ని చెప్పుకొని అప్పుడు ఈ మాటని రాయాలి అండి. ఆ మాట ఏమిటంటే ఓం సర్వకార్యసిద్ధి వారాహి నమో నమః అనే మంత్రాన్ని మీరు తప్పకుండా రాయండి. ఎలా రాయాలి అంటే గరిక తీసుకొచ్చుకొని కుంకుమ మరియు పన్నీరుతో దాన్ని కలిపి ఆ గరికను పట్టుకొని మీరు బిర్యానీ ఆకు మీద రాసైనా ఉంచవచ్చు, లేదా ఒక పేపర్ మీదైనా రాసి అమ్మవారి దగ్గర ఉంచండి. ఇలా ప్రతిరోజు మీరు ఈ మంత్రాన్ని కూడా మీరు చాంట్ చేసుకోవచ్చండి. మనసులో అనుకుంటూ మీరు ఆ పని అయిపోయే వరకు కూడా మీరు చదువుతూ ఉండండి. తప్పకుండా మీ జీవితంలో ఒక రోజు నుంచి ఒక 20 రోజుల మధ్యలో మీకు మంచి శుభవార్తలు కానీ, మీ పని అయిపోవటం కానీ, మంచి మంచి శుభవార్తలు అనేవి మీరు తప్పకుండా వింటారండి. కాబట్టి మనం ఏది చేసినా కూడా నమ్మకంతో చేయాలి. నమ్మకంతో మనం ప్రయత్నిస్తే సత్ఫలితాలు, అలాగే మనం కష్టపడే పని కూడా మనం పనిచేస్తూనే మనం అడగాలి. తప్పకుండా ఈ అమ్మవారి అనుగ్రహం ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పని అయినా సరే, ఆర్థిక ఇబ్బందులైనా ఏవైనా సరే తప్పకుండా అమ్మవారు తీరుస్తారండి. మీ పని అయిపోయిన తర్వాత ఆ పేపర్ని, ఆ ఆకుని కానీ మీరు కాల్చివేసి విశ్వంలోకి అంటే యూనివర్స్లోకి మనం వదిలేయండి, లేదా ఏదైనా చెట్టు మొదట్లో ఆ బూడిదను పడేయండి. తప్పకుండా మీ కోరిక అనేది అమ్మవారు నెరవేరుస్తారండి. ఆ మంత్రము ఏమిటంటే ఓం సర్వకార్యసిద్ధి వారాహి నమో నమః అనేది మీరు పేపర్ మీద కానీ లేదా బిర్యానీ ఆకు మీద రాసి అమ్మవారి దగ్గర ఉంచండి. పని అయిపోయిన తర్వాత ఆ పేపర్ని కానీ ఆ బిర్యానీ ఆకును కాల్చేసి ఆ బూడిదని మీరు చెట్టు మొదట్లో కానీ లేదా గాలిలోకి ఉదేయండి. జై వారాహి మాత.